నమస్తే అండ్ వెల్కమ్ టు అమ్మ భక్తి మందిరం. నవరాత్రి 3వ రోజున మనం చంద్రఘంట అమ్మవారిని ఆరాధిస్తాం. పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకున్న తరువాత తన నుదుటిపై ఒక అర్ధచంద్రకార గడియారంను ధరించారు. అందువల్ల ఆమెను చంద్రఘంట అని పిలుస్తారు. అంటే చంద్రుడు మరియు గంట కలిగిన అమ్మ. ఈ రూపంలో అమ్మవారు శౌర్యం, నిర్భయం, రక్షణకు ప్రతీక. ఆమె పులి వాహనంపై స్వారీ చేస్తూ తన 10 చేతులలో త్రిశూలం, గద, విల్లు, ఖడ్గం, కమలం మొదలైన ఆయుధాలను ధరించి ఉంటారు. ఆమె ధరించిన ఘంటా శబ్దం రాక్షసులను, చెడు శక్తులను నాశనం చేస్తుంది. భక్తులను రక్షించడానికి యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఆమె ముఖం ప్రశాంతంగా భక్తుల పట్ల కరుణతో నిండినది. చంద్రఘంట అమ్మవారు ధైర్యం, నియమం, ఆధ్యాత్మిక శక్తి యొక్క రూపం. 3వ రోజు ఆమెను పూజించడం ద్వారా భయం తొలగి శాంతి, ధైర్యం, ఐశ్వర్యం లభిస్తాయి. పిండజ ప్రవరారూఢ చండ కోపాశ్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత.